ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఉదయం 9:30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లేపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి వెలుగొండ ప్రాజెక్టును రెండో టన్నెల్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ను సీఎం జగన్ జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. ప్రకృతి సిద్ధమైన పచ్చని నల్లమల సోయగాల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన కొండల ఆధారంగా ఏర్పాటైన ప్రాజెక్టు వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం, నెల్లూరు మరియు కడప జిల్లాలోని 30 మండలాల పరిధిలోని 4.7 ఎకరాల ఆయకట్టును నీరు అందించే లక్ష్యంతో పాటు 15.4 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. ప్రకృతి సిద్ధంగా ప్రకాశం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల అనుసంధాలతో వెలుగొండ కొండల శ్రేణులు ఏర్పడి ఉన్నాయి. ఇవి దట్టమైన నల్లమల అవతారణ్యంలో ఉన్నాయి. ఈ వెలుగొండలను అనుసంధానం చేస్తూ ప్రకాశం జిల్లాలోని గొట్టిపాడియా, సుంకేసుల, కాకర్ల ప్రాంతాలలో ఆనకట్టలను కట్టి నీటిని నిల్వ చేసి ఆ నీటితో ప్రధానంగా పశ్చిమ ప్రకాశంతో పాటుగా నెల్లూరు, కడప జిల్లాల ప్రజల పంట అవసరాలతో పాటు దాహార్తిని కూడా తీర్చే ఉద్దేశంతో వెలుగొండ ప్రాజెక్టు నిర్మించారు. మూడు జిల్లాల ముచ్చటైన కళ వెలుగొండ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టును 3 తరాలుగా నిర్మాణం చేస్తూ ఉన్నా ఇప్పటికి గానీ ప్రాజెక్టు పని పూర్తి కాలేదు. ప్రాజెక్టులో కీలక భాగమైన టన్నెల్స్ నిర్మాణం నేటితో పూర్తయింది. ఆ టన్నెల్స్ను ప్రారంభించి సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు. అయితే ఆనాడు రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును ఆయన కుమారుడు జాతికి అంకితం చేయడం సంతోషంగా ఉందంటున్న వైసీపీ నేతలతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు, కడప 3 జిల్లాల చిరకాల వాంఛ వెలుగొండ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 4 లక్షల పైగా సాగునీరు, 15 లక్షల పైగా త్రాగునీరు అందించేటువంటి ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని జాతికి అంకితం కానుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు ఆగమేఘాల మీద పూర్తి చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా ఇక్కడ పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ పశ్చిమ ప్రకాశానికే కాక 3 జిల్లాలకు ఆశావాహినిగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం పట్ల వారి యొక్క భావన ఏ విధంగా ఉందో చూడొచ్చు. సార్, వెలుగొండ ప్రాజెక్టు ఎప్పుడు మనం వార్తల్లో వింటమే కానీ అది వస్తుంది అన్నారు. రేపు జాతికి అంకితం కానుంది. దీని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి స్థానిక ఎమ్మెల్యేగా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా చాలా గర్వపడేటటువంటి క్షణాలు ఇవి. ఈ దేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో అనేక రంగాల్లో పరుగులు పెట్టిస్తున్నటువంటి మహాఘనమైనటువంటి చరిత్ర కలుగుది ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇది పశ్చిమ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ అని మీరు ఏ విధంగా అయితే చెప్పారో అది ముమ్మాటికి నిజం. ఇక్కడ ప్రజలు తాగడానికే నీటి కోసం అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని ఎన్ని ట్యాంకర్లు వేసినా, ఎన్ని బోర్లు వేసినా దీన్ని పరిష్కరించలేమనేది గమనించినటువంటి దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు 2004లో శంకుస్థాపన చేసి అన్ని అనుమతులను తీసుకొచ్చి కొంత పనులు మొదటి సొరంగాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది, కొంతవరకు సగం భాగం వరకు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించేసి చంద్రబాబు నాయుడు దీన్ని ఒక ఏటీఎం లాగా మార్చివేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకి దోచిపెట్టడానికి R&R ప్యాకేజీల కోసం కక్కుర్తి పడ్డాడు తప్ప ప్రాజెక్టు మీద ఎక్కడా కూడా ఆయన శ్రద్ధ చూపించినటువంటి పరిస్థితి లేదు. వెలుగొండ ప్రాజెక్టు కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జంకే వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలోను, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలోను, ప్రస్తుతం వైసీపీ పార్టీలోను కూడా ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు. గతంలో కూడా వీరు అనేక సార్లు దీనిపైన హామీలు ఇచ్చుంటారు. దీనికి సంబంధించి ఈ ప్రాజెక్టుకు సంబంధించి మీ తరంలో జరిగిన పరిణామాలు ఏంటి? 96లో ఇక్కడ గొట్టెపేట దగ్గర శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేయలేకపోతే
2005లో వచ్చిన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా సుంకేశ్వర శంకుస్థాపన చేసి ఈ 3 జిల్లాలకు ముచ్చటైన ప్రాజెక్టు వెలుగొండని ఆయన శ్లాఘించడము, ఆయన వెంటనే దానికి 3,500 కోట్ల రూపాయలు ఇచ్చి పనులు మొదలుపెట్టిన తర్వాత మొన్న 21లో మొదటి సొరంగం పూర్తి చేసి నిన్న జనవరికి 2వది కూడా పూర్తి చేసి ఇక్కడి ప్రజలకు అంకితం చేస్తున్న జగనన్నకు ఈ ప్రాంత ప్రజల తరపున ఆయనకు శుభాకాంక్షలు శుభాయం తెలియజేస్తూ మరి ఇది దాదాపు 15 లక్షల మందికి మంచినీరు, 4 లక్షల చిలుకు ఎకరాలకు సాగునీరు ఇచ్చిన యొక్క ప్రాజెక్టు 3 జిల్లాల్లో కూడా ఈరోజు ఎంతో ఆనందంగా సంతోషంగా జగనన్నకు జేజేలు కొడుతున్నారు. మరి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్నే ఎందుకు చేయాలి అని ఒకసారి జనాలు ఆలోచిస్తే ఆయన మాట చెప్తే మాట తప్పడు మడమ తిప్పడు అనేది తండ్రి గారితో వచ్చిన యొక్క స్ఫూర్తితో ఈరోజు ఈ ప్రాంతంలో తిరిగి ఎక్కడెక్కడ మంచినీరు లేదు సాగునీరు లేదని నిన్ననే మనం చూసాము. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి నుండి చేయలేని కుప్పంకు మంచినీరు ఇచ్చారంటే ఒకసారి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలి. రాష్ట్రాన్ని ఒక A1 అభివృద్ధి వ్యవసాయం కానీ పారిశ్రామిక చేయాలనే తలంపుతోన్న జగనన్నకు మేమందరం కూడా రుణపడి ఉంటామని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసి ఇచ్చిన ఘనత పార్టీకి దక్కుతుందని, ఈ ప్రాజెక్టు నీరు ఎవరికైతే ఉపయోగపడుతుందో వారందరి గుండెల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటారని కూడా వారు గర్వంగా చెబుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వెలుగొండ ప్రాజెక్టు వద్ద నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్.